వేములవాడ జిల్లాలో సిరిసిల్ల సుభాష్ నగరానికి చెందిన కలికోట లక్ష్మణ్ కుమారుడు అభినయ్ 12 సంవత్సరాలు. ఈ అబ్బాయి కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడు. కిడ్నీ ట్రాన్స్లేషన్ చేయాలని దీనికి గాను దాదాపు 15 లక్షల వరకు ఖర్చు అవుతుందని హైదరాబాద్ లో రెయిన్బో హాస్పిటల్ వైద్యులు తెలియజేశారు. దిక్కుతోచని స్థితిలో అబ్బాయి తండ్రి లక్ష్మణ్ వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ సభ్యుల్ని సంప్రదించారు. మీకు తోచిన సహాయం చేసి నా కుమారుడిని ప్రాణభిక్ష పెట్టండి అని వేడుకోవడం, ట్రస్ట్ సభ్యులు వాట్సాప్ గ్రూపుల్లో సోషల్ మీడియాలో పోస్టు చేయడం, దాదాపు స్పందించి 10,000 వరకు విరాళాల రూపంలో అందించారు ట్రస్ట్ వారు తెలిపారు. కలికోట విజయ్ కి 10,000 చెక్కు అందజేసిన అని ట్రస్ట్ నిర్వాహకులు తెలియజేశారు. ఎవరైనా దాతలు విరాళాలు అందించేవారు ట్రస్ట్ ఫోన్ పే, గూగుల్ పే నంబర్ 8985588060 కు అందిస్తే బాధిత కుటుంబానికి అందజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు మాజీ కౌన్సిలర్ అల్లె లక్ష్మనారాయణ తదితరులు పాల్గొన్నారు. సుభాష్ నగర్ కు చెందిన కలికోట అభినయ్ ఆరోగ్యరీత్యా 2 కిడ్నీలు చెడిపోవడంతో తన ఆర్థిక స్థితిగతులు సరిగా లేనందున వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ ఆశ్రయించి మాకు ఆర్థిక సాయం అందించవలసిందిగా కోరారు. మేము మా ట్రస్ట్ ద్వారా ఇప్పటి వరకు చాలామందికి ఆర్థిక సాయం అందించాం. మా ట్రస్ట్ సభ్యులు ఏ విధంగా అయితే కోఆపరేట్ చేస్తున్నారో అదేవిధంగా ఈ అబ్బాయి కూడా ఒక 10,000 ఆర్థిక సహాయాన్ని మా ట్రస్ట్ ద్వారా అందజేయడం జరుగుతుంది. వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ గ్రూపులో పోస్ట్ చేయగానే మాకు ఆర్థిక సాయం అందించి ఆ అబ్బాయి ఆరోగ్యం కుదుటపడాలని అందరి ఆశీస్సులు అందజేయడం మాకెంతో గర్వకారణం. అదేవిధంగా కలికోట లక్ష్మణ్ కొడుకు అభినయ్ ఆరోగ్యం కిడ్నీలు చెడిపోయినందున అట్టి కలికోట శేఖర్కు ఆర్థిక సాయంగా వేములవాడకు చెందిన వేములవాడ ట్రస్టు సభ్యులు ఈరోజు సిట్లకు వచ్చి వారి సంస్థ నుండి ఒక 10,000 రూపాయలు విరాళంగా వేయడం జరిగింది. ఈ సభ్యులకు కానీ వారికి కానీ వారు చేసే కార్యక్రమం కానీ మేము అందరం సుభాష్ నగర్ నుండి వాళ్ళకు ధన్యవాదాలు చెప్తున్నాం. నాదంతా చేతలతో ఉంటది. మా బావ మాటలు మాట్లాడతాను.